అయినా దశం రామసింధు వేలే భూపతి రాజు మనుడైన దశంగ బాలుడు ముమ్మతికారుడు ఆశ్రమంలో కూర్చున్నాడు కాబట్టి దశంగ బాలుడికి స్వామి గురువులయ్య గారు 10,000 వందనముల స్వామి గురువులయ్య గారు సుఖిత దీర్ఘ బాలనా. హలో 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 చెప్ప దండమయ్య 10,000 దండమే గురువులయ్య గారు నీకు చాలా 10,000 దండమే గురువులయ్య గారు నీకు అయ్యా గురువులయ్య గారు నీ పాదములకు 10 పదాలయ్యా గురువులయ్య గారు. రామచంద్ర వేలుతున్నది తల్లి దక్షిణ దేశం రామసింగి రామసింగి వెళ్తున్నామా తల్లి రంభాయిదేవి అట్టి రంభాయిమ కుమారుడైన నా పేరు సురుడు సింగరాజ్ అంటున్నారు స్వామి గురువులయ్య గారు. చాలా సంతోషమైన అయ్యా బాలని భారత పేరు కుమార ఢిల్లీకి ఢిల్లీకి ఉత్తరం మలకలూరు రాజ్యము. సరే అట్టి మలకలూరు వేరుతున్న సయ్యద్ సాబే సైదల్ భూమ తల్లిదండ్రులు అట్టి సయ్యద్ సాబకు మహాడైన సక్కన మద్దన పలుకున్నారు ఆ గురువులయ్య గారు. నీ వర్ధన ఇద్దరు ముద్రలు నేర్చుకోవడానికి వచ్చింది ఆ గురువులయ్య గారు. అవును అలా తెలుపు అయ్యా అవునా అయ్యా
పట్టా పంచాల కలిసి అయినా పాకిస్తాన్ ముందుకు సార్ బాగా నేర్పిస్తున్నాడు. ఖచ్చితంగా కరాల్సిన కాదు నేర్పుతున్నాడు. ఈత బారు విధిస్తాను లా నేర్పుతున్నాడు. లగములకే గుర్రాలకే లఘు నేర్పుతున్నాను. గుర్రాన్ని పట్టే పంచాలు కలిసి ఏంటి విద్యలో హలో హలో అండనే విద్యలో నేర్చుకొని మొలకలు రే వెళుతుమా మేము. ఏంటి విద్యలు నేర్చుకున్నావా గురువులయ్య గారు? అవునా అవును. అయినా మీరు ఎసురుగా ఒక అన్నదమ్ముల మాదిరిగా ఉన్నారు. నాకు ఈ గంధం తప్ప వేరే గంధం లేదు. ఎన్ని మాటల పలికే అమ్మయ్యా గురువులయ్య గారు. సైతన్న మాటల పలికే అయ్యా గురువులయ్య గారు నీవు. కులమలోపాల రసపతివాడు అవునా అలా నేను కులముల రసపతి వాణి. అట్లా పఠాని వానికి రసపతి వానికి సంబంధం ఉన్నదా స్వామి గురువులయ్య? అయ్యా బాలలారా, మూడో యుగంలో అవును ఒక రక్తంలో కలిసి పుట్టినారు కాబట్టి ఒక పడకలో నిద్ర అన్నారు, ఒక తట్లో భోంచి అన్నారు. అయినా ఒక రక్తంలో కలిసి పుట్టినారు కాబట్టి నువ్వే ఒక అన్న నువ్వే ఒక తమ్ముడు అనుకొని నా వద్ద నీ గంధం తప్ప వేరే గంధం లేదు. ఈ బుద్ధి బుద్ధులు నేర్చుకొని మీ రాజ్యమేలు కొనయ్య బాలలారా. చాలా సంతోషం. మన్నించి నీవు సల్లగా ఆశీర్వాదించిన మా గృహములకి వెళ్తున్నాం స్వామి. ఇప్పుడు మన గురువులై సల్లగా ఆశీర్వాదం ఇచ్చినాడు కదా, అలాగే మన గృహములకి వెళ్దామా? గురువులయ్య గారు వత్తు విడిసేదే ఒకటి రెండో మూడు సమయమున మన అస్తములు కలిసిన కారణం ఏమన్నది? అవును అలాగనే తెలుపుతున్నాయా మమత్యాము. జై రామచంద్ర అట్టి రామాయణ నా పేరు చూడదు సింగరాజ్ అంటున్నారు. అయినా మన స్థానం అడగలేదు కదా. అవును అవును నేను పుట్టిన బదులుకోని మా తండ్రిని గారు నాకు తల్లి ఒక్కతే గానీ తండ్రి అమ్మమ్మత్ కాను. వేచాడులు ఉన్నారు. ఖైదు పేరు పాపగాడు వాడు నా సంత బజారులో సప్పరమేసే చేపలమ్మే పడవ గబ్బు చేపలమ్మే మనకి ఎంత రా దర్బారు. ఇప్పుడు నీవే తమ్ముడు ఆశీర్వాదం డెలివరీ కచేరీ మీకు రహన పడదాము తమ్ముడా మమ్మత్ కాను. హలో హలో రాదబ్బా. ఒకటి రెండు మూడు అమడల్లి
వన్నల తమ్ములు రామేమో పెంచినట్టు వేడామడల్లి వన్నల తమ్ములు రామేమో దండమమ్మ 10,000 దండమే తల్లి రాంబాయి నీకు అమ్మా కను తల్లి నీ పాదాలకు 10,000 వందనములమ్మా రాంబాయి దేవి. హలో 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 అమ్మా కను తల్లి నీ పాదాలకు 10,000 వందనములమ్మా కను తల్లి. సుఖీరస్తు దీర్ఘాయుష్ మంత్రి వర్ధన కుమార సింగరాజా కుమార సింగరాజా ఈ చిన్న బాలుడు ఎవరు నాయన? నా స్నేహితుడు మధ్యకాలమ్మా కన తల్లి. ఒరే మీరు అలిసి వచ్చి ఉంటారు. అవును ఈ మధ్యనములు భోజనములు మధ్యనములు ఎవరు కావాలమ్మా కన తల్లి? ఒరే ఇంకేం కావాలి నాయన? తండ్రి కావాలమ్మా కన తల్లి. కుమారా నీకు తండ్రి లేడు నాయన. సైతన మాటలాడత తల్లి సర్వలు నగతారే ఇవుడు అయ్యి మోజులకనే దిగవాయన తల్లి రమాయి ఇవుడు ఆకలకనే పూత పోసున తల్లి రమాయి ఇవుడు అయ్యి గాయకనే మాట వసున తల్లి రమాయి ఇవుడు అమ్మగారి తల్లి మోజులాకనే తీగవాయన పూతలాకనే పిందివాయన కాయగాకనే వాటమలసున పుండు మాకనే అమ్మగారి తల్లి అమ్మగారి తల్లి ఏయ్ ఏడు పడాలు అమ్మగేవమ్మ తల్లి రమ్మాయి నీవు నెల జీవలకంతా తోడు ఉన్నదమ్మా తల్లి అయ్యి కొమ్మకు కొమ్మ తోడు ఉన్నది తల్లి రమ్మాయి అమ్మగారి తల్లి నేలపై నెల జీవలకంతా తోడు ఉన్నది కొమ్మ కొమ్మకు తోడు ఉన్నది అయినా మించిపోయిన దేవి తల్లిదేవులు అనగా బ్రహ్మతో దీవించిన డెలివరీకి జరిగి రాయబడదామమ్మా తల్లి రబ్బాయిదేవి. అమ్మ కనతల్లి ఆహా ఏయ్ కనతల్లి రేఖ ఇదల పెట్టి తమ్ముల పలికేవా నీవు ఏ కనతల్లి రేఖ ఇదల పెట్టి కూడి ఎంత దిగా నీకు ఏ కనతల్లి రేఖ ఇదల పెట్టి నిద్రట్లా పడ్డా తల్లి అమ్మ కనతల్లి ఇప్పటికి మించిపోయినదేమీ లేదు. నీవు తల్లిదేవులనగా బ్రహ్మతో దీవించిన శ్రీమానవయ్య ఆ డెలివరీకి జరిపి గృహాన్ని పడతామమ్మా తల్లి రంభాయిదేవి. నీవు పరిపరి విధములతో చెప్పిన వినదానమ్మా కల తల్లి. వద్దులా అమ్మా కల తల్లి హలో కుమారులారా అలాగనే తెలుపమ్మా కన్న తల్లి. హలో కుమారా వలదు నాయన కుమారులారా అమ్మ కన్న తల్లి నా మాట వినండి నాయన. అలాగనే తెలుపమ్మా కన్న తల్లి. అవరా వినరా వినరా వీర కుమార ముత్తులోజు కుమారా చక్కగానే అవును ఏంటి మాట పడుతున్నావు ఎంత మాత్రం విలువమైన స్థానము
అవురా తల్లి వినోదమైన చాలవు ఏంటి మహత్వస్తున్నావు అమ్మగారి తల్లి ఇప్పుడు వస్తాను తూర్పు దేశం తుర్కు వాళ్ళ గుర్రాన్ని పట్టకి సాధ్యము వినోమ విన స్థలము కమ్మ కబూల కొడుక దేశింకో కుమారా వాళ్ళు గుర్రాన్ని పట్టకు సాధ్యము లేక ఖైదులో ఉన్నారు అవునమ్మ గారి తల్లి వీరమ్మ వీర స్థలం కదా ఎంత మాత్రం వీర స్థలమమ్మ గారి తల్లి అమ్మ గారి తల్లి అక్కడ ఒకటి అక్కడ ఒకటి హలో అమ్మగారు తల్లి ఏడు భాండు వ్యక్తులు అమ్మగారు తల్లి అవురా పరమట దేశమ్మ పర్రింగ పెట్టు అవురా అవును గుర్రాన్ని పట్టకి సాధ్యము లేక నా మాట వినారా ఎంతమంది వినోదము పలుకుతున్నారా వినేదే లేదు కుమారులారా మరి 108 వేటి పదములు కొడుక దేశింగో అవును అమ్మగారు ఎంత మాత్రం వినేదలేదు మీ తండ్రి గారు తురు రణసురులైన కొడుక దేశింగో వాళ్ళ గుర్రాన్ని పట్టకి సాధ్యము లేక ఖైదులో ఎంత మంది
చిత్తూరు జిల్లా చిన్న నవాబు అవును కలమ కింద కమ్మబిడ్లు పడమటి దేశం పరింగబిడ్లు తూర్పు దేశం ముసల్మాన్లు ఇంకా 108 నేటి పాలెంల పాలేగాలు అవును 76 రాజాపరాధులు ఆ గుర్రాన్ని పట్టలేక ఖైదు ప్రాప్తించినది వలదు కుమారుడు అవును నా మాట వినలేనాయన వాడు కుటుంబాన్ని మేపుకొని వాడు ఖైదు చేసినాడా పడవా ముసల్మానంతా వాళ్ళంతవాది అమ్మ కరతల్లి కుమారులారా ఖైదు పేరు చెప్పిన మన పాపగాల కదా వాళ్ళంతా సైతాన్ని కదా ఖైదులో ఉండేకి ఏమి మా సంత మీదల సప్పురం వేసి చేపలు అమ్ముకునే పడవ అయినను కొసుగురాని మేపుకొని వాడు ఖైదుకేసిన పడవ ఓడి ఎంత వాళ్ళ గురమ ఎంత ఇప్పుడు చూసేది కాక కుమారులారా తల్లి అవురా కసువు గుర్రాము అది కాదన్న దేవలోకము రక్తపక్షిని అవును కుమారులారా తల్లి మరి విధులు చెప్పిన దాని కదా వినమైన స్థలము అలాగైతే ఇప్పటికీ మించినది లేదమ్మ కన తల్లి తల్లి దేవుని బ్రహ్మదేవుని ఇచ్చిన మహానమైన చదమ్మ కన తల్లి అలాగనే దీవెనిస్తున్నాను కుమారులారా అవునా దీవెనిచ్చదా కొడుకా కత్తులు పైన కత్తుల పైన పగవారి కత్తులు తల్లి మీ పట్టమ కత్తుల పైన కొడుకా సమాసమ కన తల్లి అవునమ్మా కన తల్లి కుమారులారా అమ్మ కన తల్లి తల్లి దీవెనగా బ్రహ్మతో ఆశీర్వాదం ఇస్తున్నారు పగవారి కత్తులు కింద వాళ్ళని మీ పట్టపు కత్తి వాళ్ళ పైన వాళ్ళని ఢిల్లీ వేరు కచేరికి మీకు తల్లి దీవెనగా బ్రహ్మతో ఆశీర్వాదం ఇస్తున్నాను క్షేమాన పోయి లాభాన రాని కుమారుడు అలాగనే అమ్మ కన తల్లి అలాగనే వెళ్ళి రాని కుమారుడు ఏయ్ మరి తల్లికి చాలా మంది వచ్చింది వందల తొమ్మలు అయ్యి తల్లి ఉండా తన మాల విడిచింది వందల తొమ్మలు ఎవరి దారుమన ఏరా మహామంత్రి పాప ఏం ఎక్కడ తిరుమలన్నా తిరుమలన్నా ఆయనను ఎక్కడున్నాడో ఎందున్నాడో నిపుణున్నాను వాడు పొందుకుంటే పానపలిసి జరిగమ్మన రావని కుట్టుమాల కుర్చీలు విడిచి రాజమాలక చేర విడిచి వాడు పండుకునే పానపలిచి అట్టి దక్షిణ దేశం రామచంద్ర భూపతి రాజు మనమునైనా దేశరాజు వచ్చినాడని అతి జాగ్రత్త పిలువనమ్ము హలో 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 ముఖమన తన రంగులనే గౌరవ పలకంతాను పలంజ గౌరవ చేతే పలకంతాను అడుగు దశ ముంగడు దశ దాటి పలకంతాను నడదా నెలదా
ప్రజానితమా మహామంత్రి సిద్ధేశ్వర రామచంద్ర వేళ భూపతి రాజు మనుమల్లో దేవా ఎన్నడూ కాలమందు ఏనాడు ఏ కాలమందు ఈ నిలదొరకబోత పిలిపించిన వారు ఎవరు? ఆయన సిద్ధేశ్వర రామచంద్ర వేళ భూపతి రాజు మనుమడు ఉమ్మతి గాను దర్శింగ్ రాజు వచ్చినారు మహామంత్రి. అయినా సరే ఆ యొక్క దక్షిణ దేశం వల్ల రాజులు వేస్తున్నారు. మన ఢిల్లీకి చర్మంత్రి మగతాను మొదలు ఉన్నారు. అయ్యా భగవారా మా ఢిల్లీ పంచ వాకి లోపలికి రాండి మీరు. చెప్తా ఉండదు అందుకే హలో 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 అయ్యా రాజారాం నీవు అలనాడు దాబలు రాసిన కారణం అడుగుతున్నావు. నేను దినమున ఢిల్లీ దొరక వచ్చిన కార్యక్రమేమి నీవు అలనాడు దాబలు రాసిన కారణమేమయ్యా? నా యొక్క తక్షణంగా నా ఢిల్లీ దొరక వచ్చమన్నారా? అవును అయ్యా బాలరారా అయినా నా జావలనగా ఇంటి మీద ఏమన్నా తెలుసు గురలు బట్టి కూతురున్నాగే పట్టుకున్నాగే నమ్ముతో పిండి అయ్యా నా యొక్క గురాన్ని బట్టి సమర్థగా వచ్చిన అవును మీకు భారీ భారీ బహుమతులు అయ్యా రాజులారా ఐదాకోట మైదాపురం నాలుగు రాజ్యాల ఒక రాజ్యం వినాం నేను వ్యత్యాగురము పట్టమగతి వినాం మూడు అదే కనుక నా యొక్క కూతురుని కదా పట్టమరాని ఇనామతో వివాహం చేసి మీ అంటూ ఏమైనా బహుమతులు తెలుపుగానే అవును కిల్లకెళ్ళ నవ్వే పక్క పక్క నవ్వుతున్నారు కదా ఒక్కవేళ నా గురాన్ని బట్టి నాకు సోలిపోతే నా శిక్షణ బట్టి సోలిపోతానే చేతుకు కాళ్ళకు సంఖ్యలు నా గురాన్ని బట్టలకు సోలమైన శాంతికి మేడలు కాళ్ళకు సంఖ్యలు ఆకుబేడలు ఆకుబేడలు వేసి సంఖ్యలు వేసి
ఏమన్నా ముసల్మాన దౌలతం అనేది వెతుకుతున్నారు మధ్యాహ్న దౌలతం అనేది మల్లపూల జలజాలనాలు ఈ టిపు సుల్తాన్ దర్బార్ ఎండగా ఈ ఒక టిపు సుల్తాన్ దర్బార్ కొట్టి మాట ఏముంది ఈ రాజులో నా బాబు అయ్యా ఊరికే నిష్కారంగా చెడిపోతే ఏంటి మాటలు పలుకుతున్నావు ఒట్టి మాటలు తప్పనే ఉంది నీ గురాన్ని సవాలు మహామంత్రి అతి జాగ్రత్తగా మన గురయాలానికి వెళ్ళి సరే మన పంచకల్లారు అక్కడ ఈ రాజులు గొప్పించి రాజుల ప్రాంతం మధ్య పెడితే మన దేవా అయ్యా దశరథ అలాగే నీ గురాన్ని బట్టి సవాలుగా ఇచ్చినావు కదా అవును అలాగే నీ గృహానికి నీవు నా గృహంలో నేను బయలుదేరదామా హలో హలో ఆడుకోట్ల బాబుకి జై ఆడుకోట్ల బాబుకి జై ప్రపంచ మగలు నేను వచ్చిన తెలుగు అయితే నా పల్లి మొత్తం
ఈ ఒక్క సాయమున ఎరంగమా సరే మూలని కట్టము బాణుడు చేస్తురా రా ఓ భయ్యా